కొత్త కార్ అయితే మేము ఈరోజు డెలివరీ తీసుకుంటున్నాం అనమాట, పర్చేస్ చేస్తున్నాము. అమ్మా వాటర్ బాటిల్ ఫ్రీ ఏరా తాగేసేయమంటూ. ఉత్తప్పుడు డెలివరీ తీసుకుంటే హడావిడిగా అందరూ ఉంటారు, ఇప్పుడు మనం స్పెషల్. ఇప్పుడైతే నేను రెడీ అయిపోతున్నానండి. ఫస్ట్ వచ్చేసి కన్సీలర్ వేసుకుంటున్నాను. దిస్ ఇస్ ఫ్రమ్ లోరియల్ ఇన్ఫాలిబుల్ కన్సీలర్ అనమాట. కొంచెం న్యాచురల్గా వేసుకోవడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే బయటకు వెళ్తున్నాం కాబట్టి. సో ఎస్, నేను ప్రొడక్ట్ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ అది దాని తర్వాత డైరెక్ట్ కాంపాక్ట్ వేసేస్తున్నాను, ఇంక ఫౌండేషన్ ఏం వేయట్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ న్యూ ప్యాలెట్ అండి. ఇది వచ్చేసి నేను లింక్ ఇస్తాను మీకు, కింద ట్రై చేయొచ్చు. మంచి బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి, పర్పుల్, పింక్, న్యాచురల్ కలర్స్ ఇట్లా చాలా బాగున్నాయి అనమాట. నాకు పిగ్మెంటేషన్ చాలా బాగా నచ్చింది అండ్ ఫాల్ కూడా లేదు. సో ఈ బ్యూటిఫుల్ ఐ షాడో మనకి ట్రావెలింగ్ కూడా చాలా బాగా పనికొస్తుంది అనమాట. అండ్ ఇట్లా కొంచెం కార్నర్స్లోని డార్క్ షేడ్ కూడా వేసి చేస్తున్నాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మెయిన్ ఏంటంటే టెక్స్చర్ బాగుంది, పిగ్మెంటేషన్ బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐలైనర్ వేసేస్తున్నాను. దిస్ ఇస్ ఫ్రమ్ మేబిలిన్ నుంచి టాటూ ఐలైనర్ అనమాట. జస్ట్ సింపుల్గా వేసుకుంటున్నాను, హడావిడిగా వేసుకుంటున్నాను యాక్చువల్గా చెప్పాలంటే, ఎందుకంటే టైంకి చెప్పామన్నమాట డెలివరీ, సో ఆ టైం కల్లా మనం వెళ్ళిపోవాలి కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మస్కారా ఫ్రమ్ టూ ఫేస్డ్ అనమాట. ఇది రేర్ బ్యూటీ నుంచి హైలైటర్ కమ్ బ్రాంజ్ టైప్లో ఉంటుంది, బ్లష్ టైప్లో ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది అండ్ ఇది హైలైటర్ అనమాట, చాలా బ్యూటిఫుల్ హైలైటర్. కొన్ని ప్రొడక్ట్స్ అనేవి నేను అమెజాన్లో తీసుకున్నా, అవి కూడా మీకు మెన్షన్ చేస్తాను కింద డిస్క్రిప్షన్లో. దిస్ ఇస్ ఫ్రమ్ నైకా బ్లష్. సో లైట్ అండ్ డార్క్ పింక్ షేడ్లో ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిప్ లైనర్ ఇది వచ్చేసి ఫ్రమ్ జూడియో లిప్ లైనర్స్ నిజంగా చాలా బాగున్నాయి అండ్ తక్కువ ప్రైస్లోని మంచి పిగ్మెంటేషన్ ఉంది అండ్ బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి అనమాట. సో మీరు కూడా ట్రై చేయొచ్చు. ఎక్కువ న్యూడ్స్, రెడ్స్, మెరూన్స్ ఎక్కువ ఉన్నాయి. సో మీకు అట్లాంటి లైనర్స్ ఏమైనా కావాలంటే ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను రేర్ బ్యూటీ నుంచి లిప్ టింట్ వాడుతున్నాను. ఇది చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, అంటే కొంతసేపటికి మీకు ఆ గ్లాజ్ అనేది పోతుంది అనమాట, మీరు ఏదైతే చూస్తున్నారో. తర్వాత లిప్ టింట్ ఏదైతే పింకిష్ టింట్ ఉంటుంది కదా, ఆ టింట్ అయితే మీకు లిప్స్ మీద అలా ఉండిపోతుంది. సో కొంతసేపటికి ఏంటంటే న్యాచురల్గానే లిప్స్ పింకిష్లో ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ ఇంక్ నేను సెట్ చేసేసుకుంటున్నాను ఫ్రమ్ ఆగ్రో. ఇది చాలా 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 బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. సో నేను ఈరోజు అయితే ఫస్ట్ టైం ట్రై చేసిన. ఇక్కడ వచ్చేసి స్పీడ్ లిమిట్ అంతా కూడా ఉన్నదన్నమాట. సో డైరెక్ట్గా ఏదైతే వెట్ హెయిర్ ఉన్నదో దాని మీద నేను చేసేసుకుంటున్నాను. నీట్గా సాఫ్ట్ స్ట్రైట్ అయిపోయింది అనమాట, నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీరు కూడా ఈ ఒక్కటి ఇన్స్ట్రుమెంట్ ఉంటే ఎప్పుడైనా హడావుడిగా రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు, హెయిర్ అట్లా గ్రూమింగ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇది చాలా బాగుంటుంది అనమాట. స్ట్రైట్ అవుతుంది అండ్ బౌన్సీ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు స్లీక్ స్ట్రైట్ అనేది చేసుకున్నాను అనమాట. సో ఎస్, నాకైతే చాలా బాగా నచ్చింది. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో నేను మీకు చూపిస్తున్నాను, మీరు చూసేయండి.
సో చూసారు కదా, మేకప్, హెయిర్ అన్నీ అయిపోయి ఇంక నేను జ్యువెలరీ పెట్టేసుకుంటున్నాను. మినిమల్ జ్యువెలరీ పెట్టుకొని వెళ్ళిపోతున్నాను అనమాట న్యూ కార్ కోసం. సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. సింపుల్గా రెడీ, మంచి ఫొటోస్ అయితే పెట్టాను. నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అయితే మీకు తెలుస్తుంది. ఈరోజు వచ్చేసి ఒక బ్యూటిఫుల్ బ్లాగ్తో నేను మీ ముందుకు వచ్చేసాను. సో నేను నా ఛానల్ ఓపెన్ చేసి చాలా ఇయర్స్ అయింది, ఎందుకులేండి ఇప్పుడు ఆ సంవత్సరాలన్నీ, కానీ బట్ అప్పటి నుంచి కూడా నా లైఫ్లో కానీ మా ఫ్యామిలీ లైఫ్లో కానీ ఏం జరిగినా కూడా మీ అందరితో షేర్ చేసుకోవడం అనేది నాకు ఒక అలవాటుగా మారిపోయింది. సో అలాగే ఇప్పుడు కూడా ఒక మంచి విషయం జరగబోతుంది అనమాట. చాలా రోజుల తర్వాత ఒక మంచి విషయం జరగబోతుంది మా ఇంట్లో. సో అది కూడా మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా ఆలస్యం లేకుండా, మీకు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా, ఎస్, కొత్త కార్ అయితే మేము ఈరోజు డెలివరీ తీసుకుంటున్నాం అనమాట, పర్చేస్ చేస్తున్నాము. సో ఆ హ్యాపీనెస్ని మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ అనేది ఇలా స్టార్ట్ చేశాను. సో ఇప్పుడైతే డెలివరీకి వెళ్ళాలి. నేనైతే మంచిగా రెడీ అయిపోయాను. సో నా అవుట్ఫిట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను చక్కగా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. బ్యూటిఫుల్ అవుట్ఫిట్ అనమాట. చాలా రోజుల తర్వాత నేను డ్రెస్ వేశాను. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువ శారీసే ఎక్కువ అయిపోయాయి. ఎందుకంటే 2 సీరియల్స్లోని శారీస్, ఇంట్లో కూడా ఏదైనా పండగ వస్తే శారీస్ ఎక్కువైపోయి చాలా రోజుల తర్వాత డ్రెస్ వేసుకొని కంఫర్టబుల్గా ఉన్నాను అనమాట. అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది. సో డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా ఆలస్యం లేకుండా నేను మా వారు అండ్ అలాగే మా బాబు ముగ్గురం కలిసి కార్ డెలివరీకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో ఎస్, మేమైతే టొయోటా షోరూమ్కి వచ్చాము. మీ అందరికీ కార్ ఇంకొద్దిసేపట్లో రివీల్ చేస్తాను, ఏ మోడల్ తీసుకుంటున్నాను ఏంటి అనేది. బ్రాండ్ అయితే టొయోటా అండి, అండ్ మోడల్ అయితే ఇంకొద్దిసేపట్లో రివీల్ చేస్తాము. సో లిక్లేష్, ఆర్ యూ ఎక్సైటెడ్? yes and ఏ కలర్లో ఉంటుంది? వీడికైతే కలర్ తెలీదు, మోడల్ తెలీదు, ఏం తెలీదు. అంటే చూపించాను బట్ కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు అనమాట. ఫ్యూచర్స్ తెలియదు, ఫీచర్స్ తెలీదు, ఏం తెలీదు. సో చూద్దాం ఎలా ఎగ్జైట్ అవుతాడో, నచ్చుతుందో నచ్చదో లిక్లేష్కి. ఐ డోంట్ నో. సో ఎస్, ఈ రోజు అయితే యాక్చువల్లీ షోరూమ్ హాలిడే అండి. బట్ నాకు ఈరోజు మాత్రమే హాలిడే ఉంది. మళ్ళీ నిన్నటి వరకు షూటింగ్ అయింది, రేపటి నుంచి కంటిన్యూ షూటింగ్స్ ఉన్నాయి. సో అందుకని చెప్పేసి ఈరోజు ఎట్లయినా డెలివరీ తీసుకోవాలని చెప్పి పాపం షోరూమ్ వాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టి మేము ఈరోజు డెలివరీకి అయితే తీసుకోబోతున్నాము. అండ్ దివాళీ టైంలో తీసుకున్నాం కాబట్టి ఇంకా హాలిడే రోజే తీసుకోబోతున్నాం. సో లెట్స్ గో ఇన్సైడ్. సో మనకి బ్యాంక్ ప్రాసెస్ అంతా కూడా అయిపోయిందనమాట. పెండింగ్ వర్క్స్ ఏమీ లేవు, 99% అంతా అయిపోయింది. నిన్ననే మేము లోన్కి వెళ్ళాము, డైరెక్ట్గా టొయోటా షోరూమ్ వాళ్ళ దగ్గరే లోన్కి వెళ్ళాము. వీళ్ళే అప్రూవల్ చేశారు, డైరెక్ట్గా నా పేరు మీద తీసుకున్నాను అనమాట. మొత్తం అన్ని పేపర్ వర్క్ అన్నీ అయిపోయాయి. సో ఇప్పుడైతే ఇంక డైరెక్ట్గా కార్ డెలివరీ మాత్రమే ఉంది. నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఆబ్వియస్లీ మన ఇంటికి ఏదైనా కొత్త వస్తువు వస్తున్నది అంటే ఒక హ్యాపీనెస్ కదా. సో అండ్ లిక్లేష్, యా చెప్పు. అమ్మా, దాని వాటి కార్కి సన్ రూఫ్ ఉందా? అది నువ్వు చూసి చెప్పాలి. యాక్చువల్లీ లిక్లేష్ లాస్ట్ టైం కూడా మనకి మ్యాగ్నెట్ ఉండేది కదా, అప్పుడే అడిగాడు అనమాట, సన్ రూఫ్ ఉన్నదా అని. బట్ ఈసారి సన్ రూఫ్ ఉన్న కార్ తీసుకున్నానో లేదో. సో లిక్లేష్కి అన్ని క్వశ్చన్ మార్క్సే. ఆడ యాక్చువల్లీ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు, బట్ బయటికి ఏం చెప్పట్లేదు. శృతి హాసన్లో ఫీల్ అవుతున్నాడు లోపలంతా. ఎందుకంటే నాకు నచ్చిన కార్ నువ్వు అస్సలు కొనలే. గట్టిగా మాట్లాడు. నాకు నచ్చిన కార్ అస్సలు నువ్వు కొనలే. నీకు నచ్చిన కార్ నేను కొనలేదా? నీకు ఏ నాకు కార్ ఇష్టం? నాకు హాండా ఎలివేట్ ఇష్టం. హాండా ఎలివేట్ అంట. హాండా ఎలివేట్ అయితే మా వారు కూడా హాండా ఎలివేట్ అన్నారు. మైలేజ్ లేదంట బిడ్డ. మైలేజ్ లేకపోతే ఎన్ని మాట్లాడుతున్నాడు. ఎంతరా నీ వయసు? 10. సో ఎస్, వెనకాతల నా బ్యాక్గ్రౌండ్లో ఒక కార్ ఉన్నది, ఇంచుమించు అలాంటి కారే. నేను ఇంకా కార్ రివీల్ చేయలేదు, మా వారు పక్క నుంచి చెప్తున్నారనమాట అదే కార్ చూపించు అని. నేను ఇంకా రివీల్ చేయలేదు కార్ మోడల్ ఏంటి అనేది. అమ్మా, డైరెక్ట్గా ఓపెన్ చేసేటప్పుడే మోడల్ రివీల్ చేద్దామని. అమ్మా, వాటర్ బాటిల్ ఫ్రీయా? ఫ్రీయరా, తాగేసేవాళ్ళు. సో నాకైతే ప్రశాంతంగా ఉంది యాక్చువల్గా ఈరోజు డెలివరీ తీసుకోవడం. థ్యాంక్ యూ అండి, నాకు మా కోసం పాపం ఈరోజు మీకు హాలిడే అయినా కూడా
డెలివరీ యా షరీఫ్ గారు థ్యాంక్ యూ. హాలిడే అయినా కూడా పాపం మాకు డెలివరీ అరేంజ్ చేసినందుకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము. బట్ మాకేంటంటే ఇంకా కంటిన్యూస్గా డేట్స్ లేవు, షూటింగ్ ఉండి వర్క్ ఉండడం అని. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా సో యా can we see that car? అన్నీ చూడొచ్చు. అన్నయ్య ఉత్తప్పుడు డెలివరీ తీసుకుంటే హడావిడిగా అందరూ ఉంటారు. ఇప్పుడు మనం స్పెషల్ మనకు మాత్రమే స్పెషల్ డెలివరీ. మన కోసమే షోరూమ్ ఓపెన్ చేశారు ఈరోజు. అవును కదండి? సిగ్నేచర్. That's it. Thank you. And we got a new car. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఒక బ్రోచర్ కూడా ఇచ్చారు యాక్సెసరీస్ కోసం. సో ఒక 30,000 వర్త్ యు ఆర్ గివింగ్ ద యాక్సెసరీస్. వీ కెన్ సెలెక్ట్ వాట్ ఎవర్ యూ వాంట్. సో మనం ఇప్పుడు యాక్సెసరీస్ ఓకే డన్ రెడీ. అయితే మనం ఇప్పుడు కార్ దగ్గరికి వెళ్ళిపోదాం. కవర్ ఉంటుందా లేదో చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. Me too. ఐఎమ్ సో ఎక్సైటెడ్. మీ 3 Me 4. మీ 5 Me 6. మీ 7 Me 8. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలా. ఓ రెడ్ కార్పెట్ తో మన కార్ రెడీగా ఉంది. అటు చూడండి. వావ్. Here it is in red carpet. కానీ చాలా చిన్నగా ఉంది. సో ఎస్ దిస్ ఈజ్ అవర్ కార్. ఇప్పుడైతే మోడల్ నేను మీకు చెప్తాను, ఆ తర్వాత మీరు ఓపెన్ చేసాక మీరు చూడొచ్చు. అమ్మా నీ కార్ అంటే నీ నిజమైన కార్ అంటే దీని నంబర్ ప్లేట్ ఏంటి? నెంబర్ అప్పుడే రాదు, టిఆర్ నెంబర్ వస్తుంది, తర్వాత నెంబర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఎస్ మనమైతే ల్యాగ్ లేకుండా వాళ్ళకి మోడల్ చెప్దాము. ఇప్పటికే చాలా లేట్ చేసాము, విసుక్కుంటారు ఇంకా. ఓకేనా? ఓకే. సో మోడల్ వచ్చేసి టొయోటో Urban అర్బన్ Cruiser. క్రూజర్ హై రైడర్. హై రైడర్. సో హై రైడర్ అనేసరికి మనకి ఎలక్ట్రిక్ అండ్ పెట్రోల్ రెండు వస్తాయి అన్నమాట. ఎలక్ట్రిక్లో ఏంటి అంటే ఆటో ఛార్జ్ అవుతుంది. నాకు ఫస్ట్ దీన్ని నేను ప్రిఫర్ చేయడానికి ఫస్ట్ పాయింట్, నాకు అనిపించిన పాయింట్ ఏంటంటే మైలేజ్. ఆబ్వియస్లీ నేను చాలా ఎక్కువ తిరుగుతాను. షూటింగ్లు మాకు ఎక్కడెక్కడెక్కడో ఉంటాయి, ఆర్ఎఫ్సి అని అక్కడని ఇక్కడని అవుట్డోర్లని చాలా ఎక్కువ తిరుగుతాం. కాబట్టి నాకుండే తిరుగుడికి నాకు ఖచ్చితంగా మైలేజ్ కావాలి. సో మైలేజ్ కోసం అని చెప్పేసి ఎలక్ట్రిక్ అండ్ పెట్రోల్ డియో అన్నమాట హై రైడర్. ఏం ఫ్యూచర్ అంటే ఇంకా ముందు మాట్లాడదాం ముందు ఫస్ట్ అయితే కార్ ఓపెన్ చేసేద్దాం. నేనైతే ఇంకా వెయిట్ చేయలేను. ఓకే అండి, లెట్స్ స్టార్ట్. సో మన కోసం షోరూమ్ వాళ్ళు కేక్ కూడా తీసుకొచ్చారు, మంచి బ్యూటిఫుల్ కేక్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. ఆబ్వియస్లీ ఎవరికైనా ఒక కార్ కానీ ఇల్లు కానీ అనేసరికి చాలా పెద్ద విషయం అందరికీ. సో దీన్ని మీరు ఇలా మాకు సెలబ్రేట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. కట్ చేద్దామా? హ్యాపీ బర్త్డే టు అవర్ కార్. హ్యాపీ బర్త్డే టు అవర్ కార్. పెద్ద కీ ఉంటుందా ఒక కార్కి? మంది పెద్ద కార్ కదా, అందుకే పెద్ద కీ. థ్యాంక్ యూ. హ్యాపీ దివాళీ టు యూ. థ్యాంక్ యూ. సో ఎస్ ఆర్ కీస్ అండ్ స్టార్ట్ చేద్దామా? ఎవరు తీస్తారు? నేను. సో వైట్ కార్ కాబట్టి వాళ్ళు సజెస్ట్ చేస్తుంది ఏంటంటే గంధం అవి పెట్టద్దు అన్నారు వైట్ మీద. అయితే బ్లాక్ లైట్స్ మీద అయితే పెట్టుకోవచ్చంట గంధం కుంకుమ అవన్నీ.
సో వాటి మీద అయితే పెట్టద్దని సజెస్ట్ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ ద కార్. వెయిట్ నేను కీ పెడతాడంట చూడండి. ఈ కీ ఎట్లా పెడతారా? ఇప్పుడు ఆ కీ ఇచ్చారు, ఆ కీ పెట్టాలి. ఎక్కేలా కీ ఎక్కడ ఇవ్వాలి? కే మా కీస్ తీసుకో. మై గాడ్, గేర్. ఆటో గేర్ అయ్యేది నువ్వు నడపలేవు కదా గేర్ని. ఆటో గేర్ ఇది, అందుకని ఆటో గేర్. Fasten your seatbelt. What are you doing? సో ఎస్ కార్ అయితే తీసేసాను. ఐఎమ్ సో హ్యాపీ. చాలా స్మూత్, చాలా బాగుంది కొత్త కార్ కాబట్టి. యా షూర్. కార్ మీద సంతకం పెడుతున్నావు. కార్ సంతకం అంటారు దీన్ని. కార్ మోడల్ నచ్చిందా లేదా చెప్పు. చూసావా అసలు నువ్వు? చూడకుండా ఎలా ఉంటా? చెప్పు మరి, నచ్చిందా లేదా ఏంటి? First of all, I don't like the what screen thing. స్క్రీన్ థింగ్. స్క్రీన్ వాళ్ళే మీన్స్ స్క్రీన్ డిస్ప్లే కాదు, దాంట్లో ఫీచర్స్ వీడికి గూగుల్ కావాలి, మ్యూజిక్ ప్లేయర్ అన్నీ ఉన్నాయి, అన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. యూట్యూబ్ కొత్తగా కదా, ఇంకా ఏమి ఇన్స్టాల్ చేయలే. యూ కెన్ ఇన్స్టాల్ ఎనీథింగ్. యూ కెన్ ఇన్స్టాల్ యూట్యూబ్ ఆల్సో. ఇన్స్టాల్ చేసి ఇప్పుడే. సో అది నువ్వు కార్ గురించి చెప్పు. కార్ ఎట్లుంది మోడల్? కార్ బాగుంది కానీ 7 సీటర్ కాదు కదా. 7 సీటర్ ఎందుకురా? మనం ఉండేది మన ముగ్గురమే కదా, మన ఫ్యామిలీలో ఉండేది ముగ్గురు, మనకు 7 సీటర్ ఎందుకు? అమ్మమ్మకి 5 సీటర్ సరిపోతుంది వెనక. అట్లా తాతయ్య కూడా 5 సీటర్ వెనకాల సరిపోద్ది. నేను సరిపోతాం. 1 2 3 4 5. ఈ పిల్లలు ఉన్నారే, ఏది సాటిస్ఫై అవ్వరు. నాకు 7 సీటరే కావాలి. ఓకే లెట్స్ చలో. ఇంక ఇలా వాగుతూనే ఉంటాడు. సో మనమైతే ఇప్పుడు కార్ ఓపెన్ చేసాం కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళిపోదాము. సో వెళ్ళి పూజ చేయించుకుందాం. అమ్మా డిక్కీ చూస్తా. ఓకే. ఓ వావ్, హ్యూజ్ స్పేస్. నేను ఎక్కుతావా? నిన్ను పడుకోబెట్టడానికి డిక్కీ తీసుకున్నావా? పడుకో పడుకో పడుకో. చక్కగా పడుకున్నావురా. నీకు బ్యాక్ సీట్ అక్కర్లేదురా, హ్యాపీ పడుకోవచ్చు ఇంకా ట్రావెలింగ్లో. నువ్వు పాడు చేస్తున్నాడు కార్ని. చేస్తా, నా కార్ కదా, నా ఇష్టం. అబ్బో. సో ఫస్ట్ అయితే మనం ఇప్పుడు పూజ చేయించుకుందాం. మనకైతే ఇప్పుడు ఫ్యూచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారంట, చూద్దాం. చెప్పండి. ఇప్పుడు ఎప్పుడైనా సరే మేడం, ఆయిల్ కొట్టించేటప్పుడు ఏంటంటే మనకు ఆఫ్ చేసేసి, ఇగ్నిషన్ ఆఫ్ చేసేసి ఆయిల్ కొట్టించండి. ఈ ఆన్లో ఉన్నప్పుడు మాత్రం ఆయిల్ కొట్టించదు. అచ్చా. ఓకే. మామూలుగా అయితే ఆన్ లో ఉండగానే కొట్టిస్తుంటాం కదా పెట్రోల్ అవన్నీ, బట్ ఇది వద్దు. మనకి ఏంటంటే మనకి తర్వాత టిల్ట్ అండ్ టెలిస్కోప్, ఇది స్టీరింగ్ వీల్ వస్తుంది. మనకి కావాలంటే ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఓ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఉంది. yes మేడం, టిల్ట్ అండ్ టెలిస్కోప్ రెండు ఉంటుంది. ఓ సూపర్ కదా. తర్వాత దీన్ని లాక్ చేసేయాలి. ఓకే. ఫిట్ అయిపోతుంది. ఓకే. ఇది క్రూజ్ కంట్రోల్, మనం హైవేలో వెళ్ళినప్పుడు 80 స్పీడ్ పెట్టుకోవడానికి. ఇది మౌంటెడ్ కంట్రోల్స్, ఫోన్ ఆఫ్ ప్లస్ మైనస్. తర్వాత మనకి ఇది హెడ్ అప్ డిస్ప్లే, మెయిన్ ఫీచర్స్. మనకి ఆన్లో ఉన్నప్పుడు ఒకసారి ఆన్ చేయండి. రెడీ. ఎస్ మేడం. ఇప్పుడు ఇది ఉంది కదా హెడ్, చూడి హెడ్ అప్ డిస్ప్లే అంటాం దీన్ని. ఇది మీరు ఆన్ చేసుకున్నాం అనుకోండి, గ్లాస్ ఓపెన్ అవుతుంది కదా, ఇక్కడ మన ఎంబైడీ స్క్రీన్ మీద ఏమైతే చూపిస్తుందో ఆ మొత్తం కూడా చూపిస్తుంది. ఇక్కడ మనకి స్పెషల్ గ్లాస్ ఓపెన్ అయింది. సో మానిటర్ అనేది మనకి ఇక్కడే కనిపిస్తుంది, కిందకి చూడక్కర్లేదు డ్రైవింగ్ చేస్తూ. ఎక్కువ నైట్ టైంలో మనం డైవర్ట్ చేయకుండా, మన ఫోకస్ డైవర్ట్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది మేడం నైట్. ఓకే. మనకి ఇది వద్దు అనుకుంటే యాక్చువల్లీ లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఓ నైస్. వాట్ ఎ ఫ్యూచర్. అండ్ ఆల్సో 360 కెమెరా ఇన్బిల్ట్ ఉంటుంది మేడం. ఏదైనా ఆబ్జెక్ట్ కనుక బండికి దగ్గరలో వచ్చిందంటే ఇన్బిల్ట్ ఆన్ అవుతుంది ఇక్కడ 360. లేదు అనుకున్నప్పుడు మనం పార్కింగ్ పెడతాం కదా సెల్లార్లో, కానీ ఎక్కడైనా చుట్టూ ఏదైనా ఉందనుకుని చెక్ చేసుకునేటప్పుడు వ్యూ ప్రెస్ చేస్తే ఇక్కడ మనకి వచ్చేస్తుంది. ఓకే. చక్కగా వ్యూ అనే బటన్ ఉన్నది, అది ప్రెస్ చేసేస్తే మనకి పార్కింగ్ పెట్టేటప్పుడు హ్యాపీగా చూసుకోవచ్చు అన్నమాట, చుట్టూ ఏమున్నది ఏంటి అని.
ఇది ఈవీ మోడ్, ఎకనామిక్ ఈవీ మోడ్. మన సిటీలో ఉన్నప్పుడు ఈవీ మోడ్ ఆన్ చేసేసుకుంటే మన 40లో ఉన్నప్పుడు ఎక్కువ ఎకనామికల్ యూజ్ అవుతుంది, ఫ్యూల్ సేవ్ అవుతుంది. ఓకే. తర్వాత ఇది మెయిన్ వెంటిలేషన్. ఈ ఫీచర్ కోసమే నేను ఈ కారు తీసుకున్నాను. ఎస్ మేడం, 0 to 40లో 90% బ్యాటరీ యూజ్ అవుతుంది. అవును, ఎందుకంటే మనం ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్, ఈ బంజారా హిల్స్ లోని కండిషన్స్ లో అండ్ ఆల్సో 40 అబౌవ్ వెళ్ళినా కూడా మనకి ఏంటంటే బ్యాటరీ ప్లస్ పెట్రోల్ బోత్ కాంబినేషన్ మీద వెహికల్ నడుస్తుంది. ఓకే. బట్ వెహికల్ హైబ్రిడ్ బ్యాటరీ చార్జ్ అయితే మాత్రం 40 అబౌవ్ స్పీడ్ ఉన్నప్పుడు చార్జ్ అవుతుంది. ఓకే. మనకి బ్యాటరీ లైఫ్ కూడా ఉంటుంది మేడం, 8 years ఆర్ 1,60,000 kilometers వరకు లైఫ్ ఉంటుంది వారంటీ. అంటే పర్ యావరేజ్ మంత్ 1632 యావరేజ్ వస్తుంది. ఇవి వెంటిలేషన్ సీట్స్. ఇది మీ డ్రైవర్ సీటు, ఇది కో డ్రైవర్ సీట్. కో డ్రైవర్ ఎవరు లేరన్నప్పుడు ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే. ఇందులో పాయింట్స్ వావ్. కొరియర్ సీట్ వెంటిలేషన్ అంటే మనకి సీట్ లోంచి ఏసీ వస్తుంది. దీని నుంచా వస్తుంది. నామా నేనే ముందు కూర్చుంటా. ఓకే. సన్ రూఫ్. నేను వస్తున్నా. మావాడు ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నాడు సన్ రూఫ్. వీడి కోసమే సన్ రూఫ్ సెలెక్ట్ చేశా, లేకపోతే అసలు అవసరమే లేదు. ఎక్కువ అంటే ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు మేడం. మనకి ఇది కూడా ఓపెన్ అవ్వాలనుకుంటే ఆఫ్ చేసేసుకోండి. ఓకే. అది కూడా ఓపెన్ అవుతుంది, మొత్తం ఓపెన్ అవుతుంది. వెయిట్ 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 ఇంకా ఉన్నది ఒక నిమిషం. ఇంకా బ్యాక్ వరకు వెళ్ళింది. ఫైనల్ మేడం. అంటే చాలా పెద్ద రూఫ్ టాప్ ఇది కదా, జనరల్ గా వచ్చేదానికన్నా. ఓ మై గాడ్. ఇంకొకటి ఇది మన కాంబెస్ట్. ఓ ఓకే. హ్యాండ్ పెట్టుకునేది కూడా ఓపెన్ చేయొచ్చు. అవునా? ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ ఓపెన్ అది ప్రెస్ చేస్తే ఓపెన్ చేయొచ్చు. లోపల ఫోన్స్ పెట్టేసుకోవచ్చు. మనకి ఇది 9 inches టచ్ స్క్రీన్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. ఓకే. దీని 6 స్పీకర్స్ వస్తాయి, ఆర్కమైజ్ వచ్చేస్తాయి. ఎయిర్ బ్యాగ్స్ కూడా 6 వస్తాయి. ఫ్రంట్ అండ్ కో డ్రైవర్ 2 seats, కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ 2, 4, 6 వస్తాయి. 6 ఎయిర్ బ్యాగ్స్. ఓవరాల్ డన్. ఇది మామూలుగా మనం ఆండ్రాయిడ్ అండ్ ఐఓఎస్ కి కనెక్ట్ యాపిల్ చేసేసుకోవచ్చు. కార్ప్లే ఉంది మేడం. వెయిట్. యూట్యూబ్ వైర్లెస్ చార్జర్. వైర్లెస్ చార్జర్ ఇదా? ఎస్ మేడం. అంటే ఐఫోన్ కా? ఎస్ మేడం. మీకు కీ కూడా దీనికి మాన్యువల్ కీ కావాలన్నా కూడా వస్తుంది. మాన్యువల్ కి కూడా. ఒక కీ లోపల పెట్టండి. సెన్సార్ మాత్రం పాకెట్ లో అలాంటి ఈవెంట్లు పెట్టొద్దు మేడం. కీ అలా ఓపెన్ పెట్టేసేయండి. ఓకే. నాకు ఇక్కడ పెట్టుకునే అలవాటే ఉందిలేండి కీస్. ఓకే మేడం. యా, థ్యాంక్ యూ అండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో ఎస్, ఇప్పుడైతే ఫ్యూచర్స్ అన్నీ చాలా బాగున్నాయి. అంటే ఇవన్నీ చూసే తీసుకున్నాంలేండి, బట్ వాళ్ళకి ఒక ఫార్మాలిటీ కదా ఇచ్చేటప్పుడు అన్నీ చెప్పడం అనేది. సో ఎస్, ఐఎమ్ సో హ్యాపీ. అండ్ కొంచెం ఒంట్లో బాగోపోవడం వల్ల ఫేస్ డల్ ఉందంతే, దాన్ని తప్పించి ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడైతే మనం గుడికి వెళ్ళి చక్కగా కార్కి పూజ చేయించుకుందాం పదండి. సో ఎస్, ఇప్పుడైతే మనం టెంపుల్కి వెళ్ళిపోతున్నాము. డైరెక్ట్గా షోరూమ్ నుంచి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట పూజ చేయించుకోవడానికి. యాక్చువల్గా కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఈ మోడల్లో అయితే మనకి రెడ్, బ్లాక్, బ్లూ కూడా చాలా బాగుంది. అండ్ వైట్ అండ్ డ్యూయల్ టోన్స్ ఉన్నాయి. అండ్ కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. బట్ ఈసారి నేను వైటే డిసైడ్ చేసుకున్నాను అనమాట. వైటే తీసుకుందాము, కొంచెం కూల్గా ప్రశాంతంగా ఉంటుందని. అండ్ మమ్మీ వాళ్ళు కూడా ఇంట్లో చూపించారు, పంతులు గారికి తెలుసు కదా మనకి కొన్ని కలర్స్ పడతాయి, కొన్ని కలర్స్ పడవు అని. అందుకని చెప్పి ఇంకా నేను వైట్ ప్రిఫర్ చేస్తాను. మొత్తం వైట్ అండ్ బ్లాక్ డ్యూయల్ అనుకున్నాను, కానీ సరే అని చెప్పి ఇంక మొత్తం వైట్కి అయితే వెళ్ళాను. ఎందుకంటే ఈ మోడల్లోని డ్యూయల్ బ్లాక్ అండ్ వైట్ కన్నా వైట్లో కూడా మనకి డ్యూయల్ లాగే ఉంది, ఎస్పెషల్లీ ఈ మోడల్లో. సో అందుకని చెప్పేసి నేను కంప్లీట్ వైట్కి వచ్చేసాను. సో మన కార్ ఫస్ట్ టైం కేబుల్ బ్రిడ్జ్ మీద వెళ్తుంది. సో ఈసారి అవకాశం మా ఆయన నాకు ఇచ్చారనమాట. మొత్తం అవకాశం అంతా నాకే ఇచ్చారు. నువ్వే కొను, నువ్వే ఎక్స్పీరియన్స్ చేయి, నువ్వే డ్రైవ్ చేయి, మొత్తం అంతా నాకే ఇచ్చేసారు. కాబట్టి నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. సో మెయిన్ ఇది తీసుకోవడానికి రీజన్ ఏంటంటే కంఫర్ట్. డ్రైవింగ్ చాలా కంఫర్ట్ ఉంది, వెరీ స్మూత్, సౌండ్లెస్. అసలు ఇది కార్ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా ఇంజిన్ సౌండ్ లేదు. అంటే కార్ స్టార్ట్
స్టార్ట్ అయ్యే సౌండ్ కూడా ఉండదు. అక్కడ మనం చూసుకోవాలి స్టార్ట్ అయిందా అంటే రెడీ అని ఉంటుంది అనమాట. అక్కడ చూసుకుంటే ఓ స్టార్ట్ అయిందని అనుకోవడమే తప్ప అంత సౌండ్లెస్ అండ్ వెరీ స్మూత్ డ్రైవింగ్ కంఫర్ట్ చాలా బాగుంది. సో ఎస్ మనమైతే జూబ్లీ హిల్స్లోని పెద్దమ్మ తల్లి టెంపుల్కి వచ్చేసామన్నమాట. ఈరోజు రష్ ఉన్నది. సో మంచి రోజు కాబట్టి ఆబ్వియస్లీ రష్ ఉంటుంది. అయినా కూడా కొంచెం ఓపిక చేసుకొని మన కార్కి అయితే ఈరోజు ఇక్కడ పెద్దమ్మ తల్లి దగ్గర పూజ చేయించేసుకుందాం. సో మేమైతే ఇక్కడ 1.5 hour నుంచి వెయిట్ చేస్తున్నాము పూజ చేయించుకోవాలి వెహికల్కి అని చెప్పేసి పెద్దమ్మ తల్లి టెంపుల్లోని. చాలా రష్ ఉంది, అంటే రోజు ఇంత రష్ ఉండదంట, ఈరోజు రష్ ఉంది. బట్ నాకేమనిపించింది అంటే ఒక ప్రాసెస్ ఉంటే బాగున్ను అనిపించింది. పాప ఓన్లీ 2 పంతులు గారే ఉన్నారు. ఈ లైన్ ఒక పంతులు గారు చేస్తున్నారు, ఆ లైన్ ఒక పంతులు గారు చేస్తున్నారు. బట్ ఇంకొంచెం ఇలాంటి స్పెషల్ డేస్లోని ఇంకెక్కువ పంతుల్ని పెడితే జనాలకు కూడా ఫ్లోటింగ్ ఎంత ఉండదు. చాలా బళ్ళు ఆగిపోయాయి వెనకాతల. 1.5 hour నుంచి మేము వెయిట్ చేస్తూనే ఉన్నాము. సో అందరికి ఒకేసారి చేస్తున్నారు అనమాట. రష్ కాబట్టి ఇంకేం చేయలేం. బట్ ఎక్కువ పంతులు గారిని పెడితే కొంచెం తొందరగా అయ్యేది. ఇట్స్ ఓకే, అంతా అదే దేవుడు దయ. గోత్రోద్భవస్య శ్రీ పెద్దమ్మ తల్లి దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం వాహన సర్వదృష్టి యంత్ర నరదృష్టి దోష నివారణార్థం వాహన రాజస్థాన దేవత పూజాంచ బాణి క్లోజ్ చేసేయండి. సో ఎస్ మొత్తానికైతే కార్ ఇంటికి వచ్చేసింది, తీసుకొచ్చేసాం అనమాట ఆర్ న్యూ కార్. సో ఎస్ ఈ మంచి విషయాన్ని మీ అందరితో ఇలా షేర్ చేసుకోవడం నాకు కూడా చాలా ఇష్టం. ఎప్పుడు ఏదైనా సరే మీ అందరితో షేర్ చేసుకోవడం అనేది నాకు ఒక అలవాటు. సో మీకు కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా నా కొత్త కార్ని మీకు పరిచయం చేశాను. అండ్ ఎస్ సేఫ్గా డ్రైవ్ చేస్తాను, మెల్లగా వెళ్తాను, ఏ ప్రాబ్లం లేదు. సో ఎస్ వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు కూల్ వైనిల్ తెలుగు వ్లాగ్స్. బాయ్.